గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ఆర్యావసువు తన సోదరుడి కోసమని తపస్సు చేశాడు. తన తండ్రి, సోదరుడు, అట్లాగే ఆ భరద్వాజుడు, అతని యొక్క పుత్రుడైనటువంటి యవక్రీతుడు, వీళ్ళందరూ బ్రతకాలని ఘోరమైనటువంటి తపస్సు చేసి తన సోదరుడి చేత నిందింపబడినప్పటికీ కూడా అతని యొక్క మేలును మాత్రమే తలచాడు. అలా తలచినటువంటి వాడై దేవతలను ఉద్దేశించి తపస్సు చేస్తే, వాళ్ళు స్తోత్రం చేస్తే దానికి తృప్తి చెందినటువంటి వాళ్ళు వెంటనే వరం కోరుకోమంటే వీళ్ళందరూ బ్రతకాలని కోరుకున్నాడు. ఉత్తమమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై అందరూ బ్రతకాలని, అట్లాగే తన తండ్రికి తాను ఎందుకు మరణించవలసి వచ్చిందో అనేటువంటి విషయం తెలవకూడదని, తన సోదరుడు నిర్దోష అవ్వాలని, ఇటువంటి వరాలన్నీ కోరుకొని తన యొక్క గొప్పతనాన్ని చాటుకున్నాడు. ఆ విధంగా దేవతలు వరం ఇచ్చారు, వాళ్ళందరూ కూడా బ్రతికారు. ఈ విధంగా ఉన్నటువంటి వృత్తాంతాన్నంతటినీ కూడా మనం చదువుకున్నాము. లోమసుడు ధర్మరాజుతోటి చెప్పాడు, అటువంటి ఆ రైభ్యముని యొక్క పవిత్రమైనటువంటి ఆశ్రమం అయ్యా ఇది. ఇందులో ఎంతో పుష్ప సమృద్ధి కలిగినటువంటి ప్రదేశం ఇది. అందువలన ఇక్కడ నువ్వు కొంతకాలం వసిస్తే కనుక పాపాన్నంతటినీ కూడా పోగొట్టుకుంటావు అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా లోమసుడు చెబుతున్నాడు ధర్మరాజుతోటి, ఉషీల బీజం మైనాకం గిరిం శ్వేతం చ భారత సమతీతోసి కౌంతేయ కాలశైలం చ పార్థివ. నాయన ధర్మరాజా, నువ్వు ఇప్పుడు ఉషీర బీజము, మైనాకము, శ్వేతము, కాలశైలము అనేటువంటి పర్వతాలని దాటి ముందరకు వచ్చావు. ఏషా గంగా సప్తవిధా రాజతే భరతర్షభ స్థానం విరజసం పుణ్యం యత్రాగ్నిర్నిత్యమిథ్యతే. ఇది గంగా నది అయ్యా. ఈ గంగా నది 7 ధారలతోటి ఇక్కడ ప్రకాశిస్తోంది. రజోగుణం లేనటువంటి తీర్థం ఇదంతా కూడాను. ఇది ఎప్పుడూ కూడా ఇక్కడ అగ్ని ప్రకాశిస్తూ ఉంటాడు. అంత అద్భుతమైన పవిత్రమైనటువంటి తీర్థం ఇది. ఏతద్వై మానుషేణాద్య న శక్యం ద్రష్టుమద్భుతం సమాధిం కురుతావ్యగ్రాహ తీర్థాన్యేతాని ద్రక్ష్యత. ఈ అద్భుతమైనటువంటి తీర్థం మానవ మాత్రులు ఎవ్వరి చేత కూడా చూడడానికి ఎంత మాత్రమూ శక్యం కానటువంటిది. ఎంతో తపస్సు ఫలం ఉన్నటువంటి వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళెవ్వరికీ కూడా ఇది లభ్యమయ్యేది కాదయ్యా. మీరందరూ ఏకాగ్రచిత్తులయ్యి ఉద్విగ్నతని ఏమాత్రము పొందకుండా చక్కగా ఈ తీర్థ దర్శనం చెయ్యండి. ఏతత్ ద్రక్షసి దేవానాం ఆక్రీణం చరణాంకితం అతిక్రాంతోసి కౌంతేయ కాలశైలం చ పర్వతం శ్వేతం గిరిం ప్రవేక్ష్యామః మందరం చైవ పర్వతం యత్ర మాణివరో యక్షః కుబేరశ్చైవ యక్షరాట్. అంతేకాకుండా ధర్మరాజు, ఇది దేవతలందరికీ కూడా ఒక గొప్ప క్రీడాస్థలం అయ్యా. ఇక్కడికి దేవతలందరూ కూడా నిరంతరము వచ్చి చక్కగా ఆనందిస్తూ వినోదిస్తూ ఇక్కడ హాయిగా విహారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ పాదాల గుర్తులన్నీ కూడా ఇక్కడ నీకు కనిపిస్తూ ఉంటాయి. సావధానంగా కనుక చూడగలిగితే మీరందరూ కూడా వాళ్ళ దేవతల యొక్క పాదముల యొక్క గుర్తులన్నింటినీ కూడా దర్శించగలరు. కాలశైల పర్వతాన్ని దాటి మీరు ముందరికి సాగండి. ఇది దాటితే మనం కైలాసం, మందరాచలం ప్రవేశిస్తాము. ఇవి క్రమంగా మణివరుణుడు అనేటువంటి ఒక యక్షుడికి, కుబేరుడి యొక్క నివాసాలయ్యా ఇవన్నీ కూడా. యక్షులందరూ కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు అని
చెప్పాడు. 88 సహస్రాణి గంధర్వాః శీఘ్రగామినః తథా కిం పురుషా రాజన్ యక్షాస్తైవ చతుర్గుణాః అనేక రూప సంస్థానాః నానా ప్రహరణాశ్చతే యక్షేంద్రం అనుజశ్రేష్ఠ మాణిభద్రముపాసతే. అంతేకాదయ్యా, తీవ్రమైనటువంటి గమనం కలిగినటువంటి వాళ్ళు యక్షులు మామూలుగా ఉండదు, వాళ్ళు చాలా వేగంగా వెళ్ళగలరు. అటువంటి తీవ్ర గమనం కలిగినటువంటి 80,000 మంది గంధర్వులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకంటే 4 రెట్లు కలిగినటువంటి యక్షులు ఎక్కడ నివసిస్తారంట. అసలు మామూలుగానే గొప్ప గబగబా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు గంధర్వులు. అటువంటి వాళ్ళు ఇక్కడ 80,000 మంది గంధర్వులు. వాళ్ళకి 4 రెట్లంటే 3,20,000 మంది యక్షులు ఇక్కడ నివసిస్తూ ఉంటారయ్యా. వాళ్ళ ఆకారాలు రూపాలు రకరకాలుగా ఉంటాయి. వాళ్ళు వేరువేరు ఆయుధాలన్నీ కూడా ధరిస్తున్నటువంటి వాళ్ళై యక్షరాజు అయినటువంటి ఆ మాణిభద్రుని యొక్క సేవలో ఎప్పుడూ కూడా లగ్నమే ఉంటారు. ఏమాత్రము కూడా అతని శాసనాన్ని అతిక్రమించకుండా చాలా జాగరూకులే ఉంటూ ఉంటారు. తేషాం రుద్ధిరతీవాత్ర గతౌ వాయు సమాస్యతే స్థానాత్ ప్రత్యావయేయుర్యే దేవరాజమపి ధ్రువం. ఇక్కడ వాళ్ళ యొక్క సమృద్ధి చాలా అధికంగా ఉంటుంది. వాళ్ళకి ఏమీ లోటు ఉండదు ఇక్కడ అసలు. తీవ్రగతిలో వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాయువుతో సమానమైనటువంటి వాళ్ళు తలుచుకుంటే దేవేంద్రుడిని కూడా, ఎందుకంటే వాళ్ళు మంచి సంఖ్యాబలం కలిగినటువంటి వాళ్ళు, అందువల్ల వాళ్ళు తలుచుకుంటే దేవేంద్రుడిని కూడా తన స్థానం నుంచి తొలగించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు తైస్తాత బలిభిర్గుప్తాః యాతుధానైశ్చ రక్షితాః దుర్గమాః పర్వతాః పార్థ సమాధిం పరమం కురు. ఆ యక్ష రాక్షసుల చేత రక్షింపబడుతున్నాయి ఇవన్నీ కూడాను. ఈ దుర్గ పర్వతాలు, ఈ దుర్గమమైనటువంటి ఎవరు వెళ్ళడానికి శక్యం కానిటువంటి పర్వతాలు ఇవి. అటువంటి పర్వతములన్నీ కూడా యక్షరాక్షసుల చేత రక్షింపబడుతున్నాయి. కాబట్టి మీరు ఇంకా అధికంగా ఏకాగ్ర చిత్తులే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరు వస్తున్నారని చెప్పి వాళ్ళ మీద పడవచ్చు. అందువల్ల మీరు చాలా జాగరూకులయ్యి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. కుబేర సచివాశ్చాన్యే రౌద్రా మైత్రాశ్చ రాక్షసాః తై సమేష్యామ కౌంతేయ సంయతో విక్రమేణ చ. అంతేకాదయ్యా కౌంతేయ, కుబేరుడి యొక్క మంత్రులు రౌద్రులు మైత్రులు అనేటువంటి పేరు కలిగినటువంటి రాక్షసులందరూ కూడా ఇలా మనం ముందర పెడుతుంటే మనకి ఎదురుపడుతూ ఉంటారు. అందువలన వాళ్ళని ఎదుర్కోవడానికి తగినటువంటి పరాక్రమంతో మీరు సిద్ధంగా ఉండాలి. ఆయుధాలు ధరించి చాలా సన్నద్ధులై చాలా జాగరూకులై ఉండాలి మీరందరూ కూడాను అని చెప్పాడు. కైలాస పర్వతో రాజన్ షడ్యోజన సముచ్ఛ్రితః యత్ర దేవా సమాయాంతి విశాలా యత్ర భారత. ఓ రాజా, ఈ కైలాస పర్వతము 6 యోజనాలు ఎత్తు కలిగి ఉంటుంది. ఇది ఇక్కడికి దేవతలు ఎప్పుడు వస్తూ ఉంటారు. దీనికి దగ్గరలోనే విశాలాపురి, దాన్ని బదరికాశ్రమ తీర్థం అని కూడా అంటూ ఉంటారు. అటువంటి విశాలాపురి ఉన్నది ఇక్కడ. ఆ విశాలాన్ని ఉజ్జయినికి కూడా పేరు ఉన్నది. అందువలన రకరకాలైనటువంటి పేర్లతో ఉన్నటువంటి బదరికాశ్రమ తీర్థం కూడా అక్కడ ఉంది. అసంఖ్యేయాస్తు కౌంతేయ యక్ష రాక్షస కిన్నరాః నాగాః సుపర్ణా గంధర్వాః కుబేర సదనం ప్రతి. ఓ ధర్మరాజా, కుబేరుడి భవనంలో ఎప్పుడు కూడా యక్షులు రాక్షసులు కిన్నరులు నాగులు గరుడులు గంధర్వులు ఎంతోమంది నివసిస్తూ ఉంటారు కుబేరుడి భవనంలో. తాన్ విగాహస్వ పార్థాద్య తపసా చ దమేన చ రక్షమాణో మయా రాజన్ భీమసేన బలేన చ. నువ్వు భీమసేనుడి యొక్క బలం చేత అలాగే నా యొక్క తపస్సు చేత రక్షింపబడతావయ్యా. ఇంద్రియ నిగ్రహంతో ఉండి ఈ తీర్థాల్లో హాయిగా నువ్వు స్నానం చేయి. స్వస్తితే వరుణో రాజా యమశ్చ సమితింజయ గంగా చ యమునా చైవ పర్వతశ్చ దధాతు తే. అంతేకాకుండా వరుణరాజు, అలాగే యుద్ధంలో విజేత అయినటువంటి యముడు, గంగా యమున, ఇవన్నీ కూడా అంటే ఆ వరుణుడు అలాగే యముడు అలాగే గంగా యమున ఈ నదులు ఈ పర్వతము ప్రత్యేకంగా నిన్ను రక్షించుగాక అని స్వస్తివాచకం చెప్పాడు.
మరుతశ్చ సహాస్విభ్యాం సరితశ్చ సరాంసి చ స్వస్తి దేవాసురేభ్యశ్చ వసుభ్యశ్చ మహాద్యుతే. అంతేకాదయా మహానుభవ, మరుద్గణాలు, అశ్విని దేవతలు, అలాగే నదులు, సరోవరాలు నీకు శుభం కలిగేటట్టుగా చెయ్యాలిగాక. అలాగే దేవతలు, రాక్షసులు, వసువులు కూడా నీకు మేలు చేయుదురుగాక అని ఆశీర్వదించాడు. ఇంద్రస్య జాంబూనద పర్వతాద్వై శృణోమి ఘోషం తవ దేవి గంగే గోపాయైనం త్వం సుభగే గిరిభ్యః సర్వాజమీఢాపచతం నరేంద్రం. ఓ గంగాదేవి, గంగని ప్రార్థిస్తున్నాడు. గంగాదేవి, ఇంద్రుడి బంగారు పర్వతమైనటువంటి మేరువు నుండి నీ యొక్క ధ్వని నాకు వినిపిస్తోందమ్మా. అక్కడి నుంచి నువ్వు ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రవాహపు ధ్వని నాకు వినిపిస్తోంది. ఈ రాజు అయినటువంటి ధర్మరాజు అజమీఢ వంశంలో పుట్టినటువంటి ఆ రాజులందరిలోకి కూడా చాలా గొప్పవాడు, ధర్మనిష్ఠుడు, ధర్మపరుడు. ధర్మాన్ని అతిక్రమించి ఎప్పుడూ కూడా ఒక్క రవ్వంతా కూడా పక్కకు వైదొలగనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు అమ్మా ఇతడు. అందువల్ల నువ్వు పర్వతాల నుంచి తనకి చక్కటి రక్షణ కలిగించు. దదస్వ శర్మ ప్రవివీక్షితోస్య శైలానిమాన్ శైలసుతే నృపస్య ఉక్త్వా తథా సాగరగాంస విప్రః యత్తో భవస్వేతి శశాశ పార్థం. అంతేకాకుండా ఈ పర్వత పంక్తుల్లో ఇతను ప్రవేశిస్తున్నాడు. ఇతను ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాడు. అలా ప్రవేశించి ఇలా ప్రయాణం చేసేటువంటి తనని నువ్వు ఎప్పుడు ఆదరించాలి అని గంగా నదితోటి పలికి ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి లోమసుడు ధర్మరాజుతో చెబుతున్నాడు, ఆయన నువ్వు ఏకాగ్రచిత్తంతో ఉండాలి అని ఆదేశించేట. ఆ మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా విన్నాడు యుధిష్ఠిరుడు. లోమసుడు చెప్పినటువంటి ప్రతి వాక్యాన్ని కూడా శ్రద్ధగా ఆలకించాడు. ఆలకించి ఈ విధంగా అంటాడు, అపూర్వోయం సంభ్రమో లోమసస్య కృష్ణాం చ సర్వే రక్షతమా ప్రమాదం దేశో హ్యయం దుర్గతమో మతోస్య తస్మాత్ పరం శౌచమిహాచరధ్వం. ఆ యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, లోమస మహర్షి ఇప్పటి వరకు మనం అతడితో కలిసి అనేకములైనటువంటి తీర్థాలన్నీ చూస్తూ ఇలా ప్రయాణం చేస్తున్నామే, ఎప్పుడు కూడా ఇంత వ్యాకులపాటు పొందలేదు, ఇన్నిసార్లు జాగ్రత్త అని మనకు చెప్పినటువంటి దరిమిల ఎక్కడా లేదు. అటువంటి అతడిలో ఉండేటువంటి వ్యాకులపాటు ఏదైతే ఉందో అది ఇంతవరకు మనం చూడలేదు. అందువలన జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ కూడా ద్రౌపదిని జాగ్రత్తగా రక్షించండి, ప్రమాదంలో పడకండి. ఇది చాలా దుర్గమమైనటువంటి ప్రదేశం. అందుకని దీన్ని ఏదో హేళగా మనం వెళ్ళిపోతామని మటుకు భావన చేయకండి. అత్యంతము పరిశుద్ధమైనటువంటి నియమాలన్నీ పాటించండి. చాలా శౌచము చాలా అవసరం. చాలా నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా మీరు రండి అని చెప్పాడు. అప్పుడు తతో బ్రవీద్ భీమముదార వీర్యం కృష్ణాం యత్త పాలయ భీమసేన శూన్యే అర్జునే సన్నిహితే చ తాత త్వామేవ కృష్ణ భజతే భయేషు. వెంటనే మళ్ళీ భీమసేనుడికి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాడు. మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు భీమసేనుడు. అటువంటి భీమసేనుడిని ధర్మరాజు పిలిచి, నాయనా భీమసేన, నువ్వు సావధానుడుగా ఉండి ద్రౌపదిని రక్షించాలి, 1000 కళ్ళతో చూస్తూ ఉండాలి భీమా. ఎందుకంటే అర్జునుడు లేడు మన దగ్గర ఇప్పుడు. అందువల్ల ఇప్పుడు ఈ రక్షణ భారం అంతా కూడా నీ నెత్తి మీద పడింది. అందువల్ల జాగ్రత్తగా అర్జునుడు దగ్గర లేనటువంటి భయంకర సమయాల్లో ద్రౌపదిని నిన్నే సేవిస్తుంది. ఎందుకంటే ఆమెను రక్షించగలిగినటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి యోధుడు నువ్వే. అందువల్ల జాగ్రత్తగా చూడన్నాడు. తతో మహాత్మా సంయమౌ సమేత్య మూర్ధన్యుపాఘ్రాయ విమృజ్య గాత్రే ఉవాచతో బాష్పకలం సరాజా మా భైష్టమాగచ్చతమ ప్రమత్తౌ. అంతేకాకుండా యుధిష్ఠిరుడికి నకుల సహదేవులు అంటే అత్యంతమైనటువంటి ప్రీతి. ఎందుకంటే వాళ్ళు అత్యంత సుకుమారులు, అంతేకాకుండా చిన్నవాళ్ళు.
అందువలన ఆ నకుల సహదేవుల దగ్గరికి వెళ్ళేట, వెళ్ళి ఒక్కసారి వాళ్ళ శిరస్సును చుంబించి చేతితో శరీరాన్ని అంతటినీ కూడా నిమిరేట. నిమిరి ఆ నేత్రాల నుంచి కన్నీళ్లు గారుతున్నాయట. అయ్యో, వీళ్ళని ఇంత సుకుమారులైనటువంటి నా తమ్ముళ్ళని నేను ఇలాగ వనాల పట్టి నడిపిస్తున్నానే, ఎంతో బాధపడుతున్నారే వీళ్ళు నా మూలాన్ని అనేటువంటిది మనస్సులో కలిగినటువంటి వాడై కన్నీళ్లు జలజల రాలుతుండగా వాళ్ళతో అన్నట్టు, మీరు భయపడకండి నాయనలారా, సావధానంలో ముందుకు రండి అని వాళ్ళతోటి చెప్పేట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం కైలాసాది గిరి ప్రవేశే 1940-శతమోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో, తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో, లోమస తీర్థయాత్రలో కైలాసాది గిరి ప్రవేశము అనేటువంటి 139వ అధ్యాయం అయింది. 140వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఇంకా యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, అంతర్హితాని భూతాని బలవంతి మహాంతి చ అగ్నినా తపసా చైవ అశక్యం గంతుం మృకోదరా. ఈ భీమసేనుడు ఉద్రేకమైన స్వభావం కలిగినటువంటి వాడు. అందువల్ల దుందుడుగ్గా ఏదైనా చేస్తాడేమోనని అతడితో చెప్పినాడు, భీమసేన, ఇక్కడ విశాలమైనటువంటి శరీరం కలిగినటువంటి వాళ్ళు, బలవంతులు అయినటువంటి రాక్షసులు దాగి ఉన్నారు. అగ్నిహోత్ర తపప్రభావాలతో మాత్రమే మనం ముందుకు సాగగలము. అందువల్ల జాగ్రత్తగా మనం ముందరికి వెళ్ళాలి అని చెప్పాడు. సన్నివర్తయ కౌంతేయ క్షుత్పిపాసే బలాశ్రయ తతో బలంచ దాక్ష్యంచ సంశ్రయస్వ భృకోదరా. అంతేకాక నువ్వేం చేయాలంటే, ఇప్పుడు భీమసేన, నువ్వు బలాన్ని మాత్రమే ఆశ్రయించాలి, అంతేకాని ఇంద్రియాలకు లోలుత్వం ఉండకూడదు. అంటే ఆకలి దప్పికల్ని జయించాలి నువ్వు. అందువల్ల ఆకలి దప్పికలను అన్నింటినీ తొలగించుకో, బలాన్ని ఆశ్రయించు, శారీరకమైనటువంటి శక్తిని అంతటి కొని తెచ్చుకో, నేర్పుని కలిగి ఉండి తెలివిగా మటుకు జాగ్రత్తగా ఉండు, ఆ తెలివిని ఆశ్రయించు అని చెప్పాడు. ఋషేస్త్వయా శృతం వాక్యం కైలాసం పర్వతం ప్రతి బుద్ధ్యా ప్రపశ్య కౌంతేయ కథం కృష్ణ గమిష్యతి. ఆ కైలాస పర్వతాన్ని గురించి లోమస మహర్షి చెప్పినటువంటి మాటలన్నీ కూడా జాగ్రత్తగా మననం చేసుకో, అర్థం చేసుకో. నువ్వు విన్నావు కూడా, నీ బుద్ధిని ఉపయోగించి ఒకసారి చూడు. ద్రౌపది అసలు ఈ దుర్గమమైనటువంటి అరణ్యంలో నడవగలదా? ఇక్కడ సరైనటువంటి మార్గం ఉండదు. చూడడానికి ఇది మహా శీతలమైనటువంటి ప్రదేశము, పైగా పర్వత ప్రదేశము. అటువంటి ఈ మార్గంలో ఈ ఎంత మాత్రము చాలా అత్యంత సుకుమారమై ఎంత మాత్రము కష్టాన్ని భరించలేనటువంటి ద్రౌపది ఇక్కడ నడవగలదా అని అడుగుతున్నాడు. అథవా సహదేవేన ధౌమ్యేన చ సమం విభో సూతై పౌరోగవైశ్చైవ సర్వైశ్చ పరిచారకైః రథైరశ్వైశ్చ ఏ చాన్యే విప్రాక్లేశాసహాః పథి సర్వైస్త్వం సహితో భీమా నివర్తస్వాయతే క్షణ. అంతేకాకుండా ఈ సహదేవుడు, ధౌమ్యుడు, సారథి, వంటవాళ్ళు, సేవకగణం, రథాలు, గుర్రాలు, కష్టాలు తట్టుకోలేనటువంటి బ్రాహ్మణులు, వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరూ ఇందులో ఈ మార్గం గుండా ప్రయాణం చేయగలిగినటువంటి వాళ్ళు అంటావా? చేయలేరేమో అనుకుంటున్నాను. అందువల్ల వీళ్ళందరితోటి నువ్వు కూడా వెనక్కి వెళ్ళు. త్రయో వయం గమిష్యామః లఘ్వాహారాః యతవ్రతాః అహం చ నకులశ్చైవ లోమసశ్చ మహాతపాః మమాగమనమాకాంక్షన్ గంగాద్వారే సమాహితః వసేహ ద్రౌపదీం రక్షన్ యావదాగమనం మమ. మేమేం చేస్తామంటే, మేము ముగ్గురం పెడతాం. ఎవరా ముగ్గురు అంటే, నేను, లోమస మహర్షి, నకులుడు. మేము ముగ్గురు మాత్రం నియమపాలనం చేస్తూ ఇక్కడి నుంచి ముందరకోసారి బయలుదేరుతాం. మేము స్వల్పమైనటువంటి ఆహారాన్ని గ్రహిస్తూ మా ప్రాణాలను నిలబెట్టుకుంటూ ఉంటాము. నువ్వేం చేస్తావంటే, గంగాద్వారం అంటే హరిద్వారం అన్నమాట. ఆ హరిద్వారంలో ఏకాగ్ర చిత్తుడివై నేను వచ్చే వరకు కూడా అక్కడ వీళ్ళందరినీ పెట్టుకుని చక్కగా నువ్వు అక్కడ మా కోసం ఎదురు చూస్తూ ఉండు. నేను వచ్చే వరకు ద్రౌపదిని రక్షిస్తూ అక్కడే ఉండు. నీకు హాయిగా ఉంటుంది, వీళ్ళకి హాయిగా ఉంటుంది. ఇక్కడ ఇంత వీళ్ళ రక్షణ బాధ్యతను అంతటినీ కూడా చూడడానికి నువ్వు అంత ఇబ్బంది పడవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉండదు. అందువల్ల అలా చేయవయ్యా అని చెప్పాడు భీమసేనుడికి.
రాజపుత్రీ శ్రమేణార్త దుఃఖార్త చైవ భారత వ్రజత్యేవ హి కళ్యాణి శ్వేతవాహ దిదృక్షయా. అప్పుడు భీమసేనుడు చెబుతున్నాడు అన్నగారితోటి, అన్న ద్రౌపది శ్రమతో అలసిపోయి మానసికమైనటువంటి దుఃఖంతో ఉందయ్యా. ఈ మంగళమూర్తి అర్జునుడిని చూడాలనేటువంటి కోరిక ఒకటి ఉంది ఈమెకి. ఎందుకంటే మనం అందరం ఇప్పుడు ఎందుకు పెడుతున్నాం అక్కడికి? అర్జునుడిని చూడాలనే కోరికతోటే కదా. అందువలన అలాగే ఆ అర్జునుడిని ఎప్పుడు చూస్తానా తహతహలాడుతూ అటువంటి కోరికతోటి ఉత్సాహంతో మనతో ముందుకు సాగుతుంది. లేకపోతే కనుక ఇప్పటికే అలిసిపోయేది, కానీ ఆ మనస్సులో ఆ ఉత్సాహం ఉండడం వల్ల ముందరకు వస్తుంది. తవ చాప్యరితి అరతిస్తీవ్ర వర్తతే తమభస్యతః గుడాకేశం మహాత్మానం సంగ్రామేషు అపలాయనం. అలాగే సంగ్రామేషు అపలాయనం. అసలు అర్జునుడు ఎప్పుడూ కూడా యుద్ధంలో వెనుదిరిగినటువంటి వాడు కాదు, ఎప్పుడూ యుద్ధంలో అపజయం పొందినటువంటి వాడు కాదు. అందువలన అటువంటి వాడు ఇంకా ఎటువంటి వాడు అంటే కనుక ఎల్లప్పుడూ కూడా నిద్రను కూడా జయించినటువంటి అర్జునుడు వాడు. ఆయన అటువంటి గొప్పవాడైనటువంటి ఆ అర్జునుడిని చూడకపోవడము చేత మనస్సు నీకు కూడా ఆరైతే నీకు కూడా ఇప్పుడు ఎలా ఉంది అంటే తీవ్రమైనటువంటి కోరిక ఉన్నది. అయ్యో అర్జునుడిని చూడలేకపోతున్నానే అని నువ్వు కూడా అనుకుంటున్నావు. అందువలన ఆ అర్జునుడిని చూడలేని కారణం చేత నీ మనస్సు కూడా బాధపడుతూ ఉంది కదా, దుఃఖంతో కలిగి ఉంది కదా. అందువలన కిం పునః సహదేవంచ మాంచ కృష్ణ అంచ భారత. అటువంటిప్పుడు వీళ్ళకి ఉంది, నాకు ఉంది, అలాగే ద్రౌపదికి ఉంది, నీకు ఉంది. ఇలా ఇంతమంది కూడా అర్జునుడిని చూడాలనేటువంటి కోరికతోటి తీవ్రమైనటువంటి కోరికతో ఉన్నారు కదా. అటువంటప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి సహదేవుణ్ణి నన్ను ద్రౌపదిని వదిలిపెట్టి ద్విజాకామం నివర్తంతాం సర్వే చ పరిచారకాః సూతా పౌరోగవాస్తైవ యంచ మన్యేతనో భవాన్ నహ్యహం హాతుమిచ్ఛామి భవంతమిహ కర్హిచిత్ శైలేస్మిన్ రాక్షసాకీర్ణే దుర్గేషు విషమేషు చ ఇయంచాపి మహాభాగా రాజపుత్రీ పతివ్రత త్వామృతే పురుషవ్యాఘ్రానోత్సహేతు వినివర్తితుం తథైవ సహదేవోయం సతతం త్వామనువ్రతః న జాతు వినివర్తేత మనోజ్ఞో హ్యహమైస్య వై అపి చాత్ర మహారాజా సవ్యసాచి దిదృక్షయా సర్వే లాలసభూతాస్మ తస్మాద్యాస్యామహే సహ యజ్ఞశక్యో రథైర్గంతుం శైలోయం బహుకందరః పద్భిరేవ గమిష్యామః మా రాజన్ వ్యమనా భవ అహం వహిష్యే పాంచాలీం యత్ర యత్ర న శక్ష్యతి. చెప్పాడు, నువ్వు నాకు ఈ సహదేవుడికి అట్లాగే ద్రౌపదికి చెప్పవలసింది ఏముందయ్యా? కావాలంటే బ్రాహ్మణులందరినీ మనం తీసుకెళ్ళడం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళందరూ పాపం ఎంతో అవస్థపడతారు. అందువల్ల బ్రాహ్మణులందరూ పరిచారకులతో ఇక్కడి నుంచే వెనక్కి తిరగవచ్చు. అలాగే వంట వాళ్ళు సారథులతో సహా ఎవరు వెనక్కి తిరిగి వెళ్ళాలో వాళ్ళందరూ పెడతారు. ఈ రాక్షసులతో నిండి నీ పర్వతం మీద నువ్వక్కడో పెడుతుంటే నువ్వెలా పెడుతున్నావు అనేటువంటి బాధ మాకు ఉంటుంది కదా. నిన్ను రక్షించవలసినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది. అందువలన నిన్ను ఒక్కడిని వదిలి నేను మటుకు వెనక్కి వెళ్ళను. పతివ్రత అయినటువంటి రాజకుమారి అయినటువంటి ద్రౌపది కూడా నిన్ను విడిచి వెనక్కి వెళ్ళిపోవాలని ఎంత మాత్రమో అనుకోవట్లేదు. అలాగే సహదేవుడికి కూడా నీ మీద ఉండేటువంటి అనురాగంతో నిన్నే అనుసరిస్తాడు. అందువల్ల ఇతని మనస్సు నాకు తెలుసు, సహదేవుడు నిన్ను కూడా వదిలిపెట్టేసి నిన్ను వెడితే వెళ్ళేవులే మేము ఇక్కడ ఉంటాము అనే మాట అనలేడు. అందులో మేము అందరికీ ఇంకా ఏమిటి ఇంకొక ప్రత్యేకమైన కోరిక, మా అందరికీ కూడా అర్జునుడిని చూడాలనేటువంటి తపన ఎక్కువగానే ఉంది. అందువల్ల మేము అందరము కూడా అర్జునుడిని చూడాలని తపిస్తున్నామయ్యా. అందువల్ల మనం అందరం కలిసే వెళదాం. అనేక గుహలతో నిండినటువంటి ఈ పర్వతం మీద రథగమనం ఇబ్బంది అనుకుంటే, అంటే రథం మీద మనం వెళ్ళలేము అనుకుంటే కనుక కాలినడకనే వెళ్దాం, దానికేం పర్వాలేదు, దానికి కూడా నువ్వేం బాధపడక్కర్లేదు. ద్రౌపది నడవలేకపోతే ఆమెను మోసే భారం నాది, నేను ఆమెను ఎత్తుకుని తీసుకొస్తాను.
इति मे वर्तते बुद्धिः महाराजन् विमना भव सुकुमारो तथा वीरो माद्रीनन्दिकरा उभौ दुर्गे संतारयिष्यामि यत्र आसक्तो भविष्यतः. కేవలం ద్రౌపదినే కాదు, ఈ మాద్రీపుత్రులైనటువంటి నకుల సహదేవులు కూడా చాలా సుకుమారులైనటువంటి వాళ్ళు. అందువలన వీళ్ళు కూడా ఈ దుర్గమమైనటువంటి ప్రదేశాల్లో నడవలేకపోతే కనుక నువ్వు వాళ్ళ గురించి కూడా బాధపడక్కర్లేదు, వాళ్ళని కూడా నేను సాయం చేసి నేను మోసి ఏదో రకంగా వాళ్ళని కూడా తీసుకొస్తాను, నువ్వేమీ బెంగపడకయ్యా అని చెప్పాడు. ఆ మాటలన్నీ విన్న యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, ఏవంతే భాషమాణస్య బలం భీమాభివర్ధతాం యత్వముత్సహసే వోఢుం పాంచాలీం చేశస్వినిం యమజౌ చాపి భద్రం తే నైతదన్యత్ర విద్యతే బలం తవ యశశ్చైవ ధర్మకీర్తిశ్చ వర్ధతాం యత్వముత్సహసే నేతుం భ్రాతరౌ సహ కృష్ణయా మాతే గ్లానిర్మహాబాహో మాచతే సుపరాభవః. ఆ ధర్మరాజు చెప్తున్నాడు, నీ ఉత్సాహం చూస్తుంటే నువ్వు ఈ నకుల సహదేవుల్ని పాంచాలిని కూడా మోసేటువంటి భారము వహించి నడవగలిగినటువంటి వాడిగా నాకు కనిపిస్తున్నావయ్యా. అంటే నీ యొక్క బలం అంతా పెరిగిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఈ సాహసం నీలోనే ఉంది, నువ్వు ఏ పని చేయగలవు, వేరొకరిలో ఎవ్వరిలోనూ లేదయ్యా ఇటువంటి సాహసం. నీ బలము కీర్తి ధర్మము యశస్సు కూడా పెరుగుగాక. ద్రౌపదితో సహా నకుల సహదేవుల్ని స్వయంగా తీసుకోగలిగినటువంటి శక్తి నీకుంది, అందులో ఏమీ సందేహం లేదు. ఇదివరకు మేము చూసాం కూడా. దానివల్ల నీకు శ్రమ కలుగుకుండుగాక, నిన్నెవ్వరూ ఎదిరించకుండురుగాక అని ఒకసారి ఆశీస్సులు చెప్పాడు. చెప్పిన తర్వాత తత కృష్ణ బ్రవీద్వాక్యం ప్రహసంతి మనోరమ గమిష్యామి న సంతాప కార్యో మాం ప్రతి భారత. అప్పుడు ద్రౌపది నవ్వుతూ చెప్పింది, ఏమని చెప్పిందంటే, నేను మీతో కలిసే వస్తాను, అసలు నా గురించి అంత దుఃఖపడకండి, నేను నడవగలను, నాకు ఆ శక్తి ఉంది, మీరు నా గురించి ఏమీ బెంగపెట్టుకోక్కర్లేదు అని ద్రౌపది తనంతట తానుగా చెప్పింది. అప్పుడు లోమసుడు చెబుతున్నాడు, తపసా శక్యతే గంతుం పర్వతో గంధమాదన తపసా చైవ కౌంతేయ సర్వే యోక్షామహే వయం. లోమసుడు చెప్తున్నాడు, ఈ గంధమాదన పర్వతానికి తపస్సు చేతే వెళ్ళగలరయ్యా, మనం తపశ్శక్తిని సంపాదించాలి. తపశ్శక్తి సంపాదిస్తే కనుక ఇది దుర్గమం కాదు, సుగమమవుతుంది. నకుల సహదేవశ్చ భీమసేనశ్చ పార్థివాహంచ త్వం కౌంతేయ ద్రక్ష్యామః శ్వేతవాహనం. ఈ నకులుడు సహదేవుడు భీమసేనుడు నేను నువ్వు అందరము కూడా తపోబలంతో మనము తప్పనిసరిగా అర్జునుడిని చూడగలము, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదని చెప్పాడు. ఏవం సంభాషమాణాస్తే సుబాహు విషయం మహత్ దదృశుర్ముదితా రాజన్ ప్రభూత గజవాజిమత్ కిరాతతంగణాకీర్ణం పులింద శతసంకులం హిమవత్యమరైర్జుష్టం బహ్వాశ్చర్య సమాకులం సుబాహుశ్చాపి తాన్ దృష్ట్వా పూజయా ప్రత్యగృహ్ణత విషయాంతే కులిందానాం ఈశ్వర ప్రీతిపూర్వకం తతస్తే పూజితాస్తేన సర్వ ఏవ సుఘోషితాః. ఈ విధంగా వాళ్ళు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకళ్ళు కష్టపడకూడదని ఒకళ్ళు అనుకుంటున్నారు. అందరూ కలిసి ఒకళ్ళ మీద ఉండేటువంటి ప్రేమను ఒకళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఆ విధంగా అందరూ మాట్లాడుకుంటూ ముందరికి సాగారు. కొంత దూరం పోయేసరికి కుళింద దేశాధిపతి అయినటువంటి సుబాహువు యొక్క విశాలమైనటువంటి రాజ్యం కల్పించింది. అది ఏనుగులు గుర్రాలు అధికంగా కలిగి వందల కొద్ది పుళింద కిరాత తంగణ మొదలైనటువంటి అడవి జాతుల వాళ్ళతో నిండి ఉంటుంది. అది అటువంటి దేశం అది. దేవతలు సేవించేటువంటి హిమాలయం దానికి చాలా దగ్గరలో ఉంది. ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అనేకములైనటువంటి వస్తువులు అక్కడ కనిపించేట. ఆ కుళిందరాజుకి తెలిసిన సుబాహువు తన రాజ్యానికి పాండవులు వచ్చారు అని తెలిసింది. తెలిసినటువంటి వాడై ఆ సుబాహు స్వయంగా పరుగున వచ్చినటువంటి వాడై వాళ్ళకి స్వాగత సత్కారాలు చెప్పి సరిహద్దుల్లోనే వాళ్ళందరినీ కూడా సత్కరించి ఆదరించి తన వాళ్ళగా చేసుకున్నట్లయిన ప్రతస్థర్ విమలే సూర్యే హిమవంతం గిరిం ప్రతి ఇంద్రసేన ముఖాంశ్చాపి భృత్యాన్ పౌరో గవాంస్తవ సూదాంశ్చ పారిబార్హాంశ్చ ద్రౌపద్యా సర్వసో నృప రాజ్ఞ కులిందాధిపతే పరిదాయ మహారథాః పద్భిరేవ మహావీర్యాః యయుః కౌరవనందనాః తే శనైః ప్రాద్రవన్ సర్వే కృష్ణయా సహ పాండవాః తస్మాత్ దేశాత్ సుసంహృష్టాః ద్రష్టుకామా ధనంజయం. ఓ రాజా, ఆ మన్నాడు ఉదయమే వీళ్ళందరూ కూడా హిమాలయానికి బయలుదేరారు.
ఇంద్రసేనాది సేవకులను అలాగే సూపాధ్యక్షులను, వంట వాళ్ళని, ద్రౌపదీదేవి యొక్క వస్తు సామగ్రిని సుబాహుకి అప్పగించారు. నాయన వీళ్ళందరినీ కూడా నువ్వు చూస్తూ ఉండు అని వాళ్ళందరినీ కూడా ఆ సుబాహుకి అప్పగించి, ద్రౌపది కలిసినటువంటి పాండవులు కాలి నడకన వాళ్ళు ఆ హిమాలయం నుంచి అలా బయలుదేరారట. ఆ హిమాలయానికి ఆ సుబాహుకి అప్పగించి వాళ్ళు కాలినడకలో ముందుకు బయలుదేరారు. వాళ్ళందరి మనసులో ఒకటే కోరిక, అర్జునుడిని చూడాలి, దేవలోకానికి వెళ్ళాలి, అర్జునుడిని చూడాలి అని. అర్జునుడి విరహాన్ని సహించలేనటువంటి వాళ్ళై, ఎంతో తీవ్రమైనటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళై హర్షంతో ఉల్లాసంతో ఆ ప్రదేశం నుంచి అలా ముందుకు కదిలేట వాళ్ళందరూ కూడాను. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం గంధమాదన ప్రవేశే 40,000 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో, తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో, లోమస తీర్థయాత్రలో గంధమాదన ప్రవేశము అనేటువంటి 140వ అధ్యాయం ముగిసిందని తెలియజేస్తూ స్వస్తి.